హాయ్ సార్. హాయ్ అండి. సార్ మనం బయట కొన్ని వార్తలు వింటున్నాం సార్. అదేంటి అంటే వేడి నీళ్ళు తాగితే కొవ్వు కరిగిద్ది అని చెప్పేసి మార్నింగ్ లేచి వేడి నీళ్ళు కాచుకొని తాగుతున్నారు. నిజంగానే కొవ్వు తగ్గిద్దా సార్? సో చాలా మంది క్వశ్చన్స్ వస్తాయండి. వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలు ఉన్నారు అనుకోండి. ఒక మనిషిని చూస్తారు, 100 కేజీలు ఉన్నాడు. వాడు ఏం చేశాడో తెలియదు కానీ 40 కేజెస్ తగ్గిపోయి 60 కేజెస్కి వచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ 40 కేజెస్ అనేది ఎక్కడి నుంచి పోయింది బాడీలోంచి. చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది యూరిన్లో నుంచి పోతుంది అంటారు, కొంతమంది మోషన్లో నుంచి పోతుంది అంటారు. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ తాగడము, కొవ్వు అంటే వేడి కొవ్వు కరగాలి అంటే వేడి పెడితే కొవ్వు కరుగుతుంది కదా. వీళ్ళు ఏమనుకుంటారు బాడీలో మనం వేడి నీళ్ళు తాగితే కొవ్వు కరుగుతుంది అనుకుంటారు. కొవ్వు కరిగి లూజ్ మోషన్స్ వస్తే ఆ మోషన్తో పాటు ఫ్యాట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఇట్లాంటి చాలా అపోహలు ఉన్నాయన్నమాట. సో మనం దీన్ని క్లియర్ చేయాలంటే సింపుల్గా ఫస్ట్ ఎలా మన బాడీలో నుంచి కొవ్వు అనేది బయటికి పోతుంది అనేది తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో బేసిక్గా మనం ఏమంటామంటే కొవ్వుని హైడ్రోకార్బన్ అంటాం అనమాట. కొవ్వు అంటే ఏం లేదు, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది. ఒక కార్బన్ మాలిక్యూల్ ఉంటుంది, దాని చుట్టూ హైడ్రోజన్, దాన్నే హైడ్రోకార్బన్ అంటాం అనమాట. ఇది ఎలా మారుతుంది అంటే హైడ్రోజన్ కార్బన్ ఉంది, మీరు బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటారు, రైట్? హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, బయట నుంచి ఆక్సిజన్ తీసుకున్నారు. ఈ ఆక్సిజన్ మనం రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కార్బన్ ఉంది కదా, కార్బన్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే ఏమవుతుందంటే వాటర్ అవుతుంది అనమాట. సో మనకి ఈ హైడ్రోకార్బన్ అనేది ఆక్సిజన్ తీసుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్గా వాటర్గా మారుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మన బాడీలోంచి ఎలా పోతాయి బయటకు అంటే, కార్బన్ డైఆక్సైడ్ ఎలా పోతుంది, మనం ఎక్స్హేల్ చేస్తే, మనము గాలి తీసుకుంటాం కదా, మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, మనం ఎక్స్హేల్ చేసే గాలిలో ఏముంటుంది, కార్బన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. వాటర్ ఉంది, ఈ వాటర్ ఏంటంటే మన మాయిశ్చర్, మనము ఎప్పుడన్నా హా అన్నప్పుడు చూడండి అక్కడ మాయిశ్చర్ వస్తుంది, ఏదంటే అది వాటర్ అనమాట. సో వీళ్ళల్లో ఉండే కొవ్వు అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పోతుంది, వాటర్ రూపంలో బయటికి పోతుంది తప్పితే మోషన్లోనో యూరిన్లోనో బయటికి పోదన్నమాట. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎక్స్హేల్ చేస్తారో ఆ ఎక్స్హేల్లో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వెయిట్ అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా వాటర్ రూపంలో వెయిట్ అనేది తగ్గిపోతుంది అనమాట. చాలా మందికి అపోహ ఏంటంటే యూరిన్ పోయడం వల్ల వస్తుంది, మోషన్ పోవడం వల్ల వస్తుంది, లేకపోతే వేడి నీళ్ళు బాగా తాగితే ఏమవుతుందంటే కొవ్వు కరుగుతుంది. వేడి నీళ్ళు తాగడం వల్ల కానీ, యూరిన్ మల్టిపుల్ టైమ్స్ పోవడం కానీ, మోషన్ మల్టిపుల్ టైమ్స్ పోవడం కానీ వెయిట్ తగ్గదు అనమాట. వెయిట్ ఎప్పుడు తగ్గుతుందంటే మీరు దీన్ని యూజ్ చేస్తే, ఈ హైడ్రోకార్బన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే. హైడ్రోకార్బన్ని ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసి కన్వర్ట్ చేయాలన్నమాట, లేకపోతే ఫాస్టింగ్ చేయాలి. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే, ఫాస్టింగ్ చేస్తేనే వెయిట్ తగ్గుతారు. ఎక్సర్సైజ్ వల్ల ప్రపంచంలో ఎవ్వరు వెయిట్ తగ్గరు. సో వెయిట్ తగ్గాలి అంటే 95% డైట్, ఇంకా 5% ఇంకా ఎక్సర్సైజ్ కానీ ఏదన్నా కూడా. సో డైట్లో అంత ఇంపార్టెంట్. ఏం తీసుకుంటే బాగుంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు? డైట్లో ఏం తీసుకుంటే అని కాదు, ఏం తీసుకోకుంటేనే వెయిట్ తగ్గుతారన్నమాట. సో ఫస్ట్ మనం డైట్ గురించి డిస్కస్ చేయాలి వెయిట్ లాస్లో అంటే ఏం తినకూడదు అనేది ఇంపార్టెంట్. ఏం తినాలి అనేది చాలా నెగ్లిజబుల్. సో ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్స్ తగ్గించాలి, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలన్నమాట. ఇవి తగ్గిస్తే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో వెయిట్ లాస్లో మళ్ళీ క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం, టైం రిస్ట్రిక్షన్ అంటాం. టైం రిస్ట్రిక్షన్ అంటే ఫ్రీక్వెన్సీ తగ్గాలి, రోజుకు ఒక పూట తినడం కానీ, 2 పూటలు తినడం కానీ, మాక్సిమం 3 పూటలు తినడం కానీ చేయాలి. సో టైం రిస్ట్రిక్షన్, క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు. తినడం అనేది ఎంత తక్కువ తింటే అంత వెయిట్ లాస్ అవుతుంది.